ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన పులావ్ అయితే వచ్చేసింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే మీకు చెప్పేస్తాను. ఈ పులావ్ మాత్రం క్రేజీ, జంపర్ మే బంపర్ అన్నట్టుంది. అండ్ ఆల్సో కాంప్లిమెంటరీగా పాన్ షాట్ అయితే ఇచ్చారు మనకి. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. కానీ నేను నా ప్రాన్స్ పులావ్ తినడం కాదు, కానీ దాని స్పైసీనెస్ ఎఫెక్ట్ అయితే నాకు మార్నింగ్ చాలా గట్టిగా అయితే చూపించింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎవరు తినమన్నాడు బ్రో అంత స్పైసీగా ఉన్నప్పుడు అని. కానీ నాకు మాత్రం తెలుసు అంత స్పైసీగా ఉంటుందని. సర్లే, ఇంకా అది పక్కన విడేస్తే ఈ రోజు కూడా ఏ రెస్టారెంట్కి వెళ్దామని ఏం అనుకోలేదు. అండ్ హైదరాబాద్లో మీ ఫేవరెట్ ఫుడ్ లేదా ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటో కమెంట్ చేసేయండి. సో దట్ నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అయితే ట్రై చేసిన హానెస్ట్ రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే కిందకి వెళ్ళిపోయి కార్ స్టార్ట్ చేసి ఇంకా వెళ్ళే దారిలో ఆలోచిద్దాం ఏ రెస్టారెంట్కి వెళ్దామా అని. ఈరోజు అయితే అనుకోకుండా నా షర్ట్ కలర్ అండ్ మన కార్ కలర్ అయితే మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అయితే అసలు మామూలుగా లేదు, ఫుల్ రెడ్ లైన్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. ఇంకా చూద్దాం మరి మన డెస్టినేషన్కి ఎంతసేపట్లో వెళ్తామో. ప్రజెంట్ అయితే రెస్టారెంట్ దగ్గరలో వచ్చాం. ఇంకా ముందుకెళ్ళి యూటర్న్ తిప్పి ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర ఉన్న నాటు కిచెన్ అండ్ బార్కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి అంబియన్స్ అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. ఎంట్రన్స్ వ్యూ అయితే ఇది. ఇంకా లోపలికి వెళ్ళి ఎంఎస్ చెక్ చేసి ఫుడ్ కూడా ఆర్డర్ చేసేద్దాం. రెస్టారెంట్ స్పెషల్ నాటు స్పెషల్ కోడి పులావ్ అయితే ఆర్డర్ చేస్తాం. దీనికి ఆపోజిట్లోనే జాతర బార్ అండ్ కిచెన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఆర్డర్ వచ్చాకైతే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుంది. మనకైతే ఎగ్జాక్ట్గా మెట్రో పక్కనే వ్యూ. అండ్ రెస్టారెంట్ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా, సింపుల్గా. ఫైనల్లీ మనం ఆర్డర్ చేసిన పులావ్ అయితే వచ్చేసింది. వేడి వేడిగా ఉంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. ఆ చికెన్ పీసెస్ కూడా సాఫ్ట్గా, నార్మల్ రెగ్యులర్ పులావ్స్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. జీడిపప్పు వచ్చింది. నార్మల్గా పులావ్స్ అయితే అన్ని మిక్స్ చేసేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే బగారా రైస్ అలా గ్రేవీ లేదా చికెన్ కర్రీ సపరేట్ చేసేస్తారు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ చికెన్ పీస్ అయితే చాలా మెత్తగా ఉంది. అరోమా కూడా మ్యాడ్ ఉంది. కన్ఫామ్గా ఈ రెస్టారెంట్కి ఇంకోసారి అయితే వచ్చేస్తాను, అంత బాగుంది ఇది. సూపర్. చికెన్ ఫ్లేవర్ కానీ బగారా రైస్ టేస్ట్ కానీ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. టోటలీ వర్త్ ఇట్ అనే చెప్తాను. ఈ పులావ్ మాత్రం క్రేజీ, జంపర్ మే బంపర్ అన్నట్టుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వస్తే తప్పకుండా ఈ పులావ్ అయితే ట్రై చేయండి. డిసప్పాయింట్ మాత్రం అస్సలు అవ్వదు, అంత బాగుంది. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేయండి. అండ్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. మనమైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. సో టోటల్ మన బిల్ అమౌంట్ అయితే 613 రూపీస్ అయితే అయ్యింది. అండ్ ఆల్సో కాంప్లిమెంటరీగా పాన్ షాట్ అయితే ఇచ్చారు మనకి. దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాదం మిల్క్ టేస్ట్ అయితే వస్తుంది, పర్లేదు, బాగానే ఉంది.